బిల్డింగ్ ఇట్లా కార్నర్ ఉంటుంది కదా అట్లా ఫోన్ చేస్తే చెప్పమ్మా అని చెప్పింది. సార్ ఇట్లా మీరు బుక్ చేశారు కదా ర్యాపిడో వస్తున్నా సార్ అంటే వచ్చేసినా సార్ అంటే నువ్వు ఏందమ్మా ఓలానా ఊబరా అది నా మంచిగా అయింది అనుకుంటా. నా మంచిగా అయిందా ఎందుకైందంటే కరెక్ట్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. యాక్చువల్లీ ఇలా మంగళవారం కదా, మంగళవారం కొద్దిగా డల్ ఉంటాను వెళ్ళలేదు. కాకపోతే మనము ఈవినింగ్ పొద్దున వేరే పని పైకి వెళ్ళుండే అక్కడనే లేట్ అయిపోయింది. ఇంకేంటంటే మంగళవారం కదా అంత ఉండే అనుకున్నా, కానీ మాహోల్ అయితే సూపర్ ఉండే. కాకపోతే మనం రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, 6:30 అట్లా అయింది, అందుకని వెళ్ళలేదు. కాకపోతే నిన్నటి చెప్తా అని చెప్పినా కదా మీకు, మొత్తం నిన్న చెప్తున్నా కదా లాస్ట్ మూమెంట్లో మొత్తం చేంజ్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో దగ్గర ఒక 600 అట్లా కొట్టినా, 600 దాకా కొట్టినా లాస్ట్ మూమెంట్లో. అది ఎన్ని కిలోమీటర్ల దగ్గర 3, 4, 10 కిలోమీటర్లు 500 కొట్టినా, దగ్గర 600, సారీ 500, 600 అనుకున్నాను. సరేనా, ఏంటంటే ఫస్ట్ బుకింగ్ చెప్తున్నాను మీకు. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఆరంగడ్ నుంచి, కానీ మనోడు బుకింగ్లో ఏం రాసిందంటే ఫస్ట్ బుకింగ్ వచ్చింది నాకు మెహందీపట్నం నుంచి వచ్చింది. అట్లా ఓలాలో అట్లా ఉంటుంది. మ్యాప్ కూడా మామూలుగా ఇన్సెంటివ్ మనం 10 సార్లు చెక్ చేసినా కనిపించదు. నాకు ఇవాళ చూస్తే ఇన్సెంటివ్ 270 రూపాయలు వచ్చిందని చూపిస్తుంది. ఏందో అది మనకు సరిగ్గా కనిపించదు కాదు, అది ఏందో ఓలా ఉంది, అది ఒక పరిశాన్ యాప్. ఇట్లే ఇప్పుడు ఏముంటుందో మనకి తెలియదు. ఓకేనా, మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఆరంగడ్ టు మెహందీపట్నం, 13 కిలోమీటర్స్ ఉండే 21 మినిట్స్ పట్టింది. 276 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 204 రూపీస్. ఓకే, ఆడికి అయిపోయిందా. మళ్ళీ బుకింగ్ వచ్చింది బంజారా హిల్స్. చిన్న బుకింగ్ అనుకోండి, బుకింగ్ అని ఇలా లొకేషన్ దగ్గర వెళ్ళినా. లొకేషన్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, క్యాన్సిల్ చేసినాను. క్యాన్సిల్ చేస్తే దానికి వచ్చింది 22 రూపాయలు అయితే వచ్చింది. మనకి ఇక్కడ 22 రూపాయలు వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ పెడతాం. మళ్ళీ అక్కడ నుంచి గుడిమల్కాపూర్ టు డైరెక్ట్ మెట్టు కూడా సికింద్రాబాద్, అది 15 కిలోమీటర్స్ 40 మినిట్స్ పట్టిందన్న. 338 రూపీస్ నాకు వచ్చింది. ఓకేనా, మళ్ళీ ర్యాపిడోనే కొట్టినాయి. ఇక రైల్వే కాలనీ టు తిరుమలగిరి 7 కిలోమీటర్స్ 23 మినిట్స్ పట్టింది. 169 రూపీస్ నాకు వచ్చింది. 10 కిలోమీటర్ 25 రూపీస్ లెక్క వచ్చింది. ఓకేనా, 10 కూడా మినిమం అంతే వచ్చింది, 22 రూపాయలు లెక్క వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తిరుమలగిరి టు కాప్రా 8 కిలోమీటర్స్ 29 మినిట్స్ పట్టిందన్న. 619 రూపీస్ ఇచ్చిండు, 162 రూపీస్ ఇచ్చింది, సారీ. ఓకేనా, అది కూడా 19 రూపీస్ పర్ కిలోమీటర్. ఈడ 7 విషయాలు ఇచ్చింది. అయితే సైనిక్పురి నుంచి మన శివపురి పోయే లొకేషన్లో మన కస్టమర్ ఉంటాడు కదా, చెప్పొద్దు అదే అంటారు కదా మోతాబరి కస్టమర్ అని చెప్పి, వాడే కలిసింది ఆయన. పోనీ అని చెప్పిన కమిటీ హాల్లో నుంచి సైనిక్పురిలో ఏదో విల్లా ఉంది, అది నా విల్లా నుంచి ఓనీ అని అంటారు. అది 8 కిలోమీటర్స్ టు 24 మినిట్స్ పట్టింది. 161 రూపీస్ టోటల్ అర్నింగ్ అయింది. నా అర్నింగ్ వచ్చేసి పర్ కిలోమీటర్ 19 రూపీస్. ఓకేనా, ఆ నుంచి ఒక బుకింగ్ వచ్చిందన్న నాకు నియర్ బై 10 కిలోమీటర్ ఇంత ఎక్కడ ఉన్నది, మొలాలి నుంచే నియర్ బై ఎక్కడెక్కడ నుంచే. అయితే బుకింగ్ లొకేషన్ దగ్గర పోయినా ఫోన్ కూడా చేసిన, సార్ లొకేషన్ దగ్గర వచ్చింది సార్ లిఫ్ట్ చేసి కూడా. అయితే ప్రాబ్లం ఏంటంటే లొకేషన్ దగ్గర పోయిన తర్వాత ఇంకో బండి వచ్చింది, ఊబర్లో బండి అంట. అయితే ఆయన కన్ఫర్మ్ చేసుకుంటుండు దేంట్లో ఎక్కాలి దేంట్లో ఎక్కలేదండి. అంటే 3 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిన. ఫోన్ చేస్తే నాకు తెలియదు ఆ పక్క గల్లీ. ఓకే, ముంగటనే ఉన్నారు, అంటే పక్కదే బిల్డింగ్ ఇట్లా కార్నర్ ఉంటుంది కదా అట్లా. ఫోన్ చేస్తే చెప్పమ్మా అని చెప్పింది. సార్ ఇట్లా మీరు బుక్ చేశారు కదా ర్యాపిడో వస్తున్నా సార్ అంటే వచ్చేసినా సార్ అంటే నువ్వు ఏందమ్మా ఓలానా ఊబరా ర్యాపిడో అని అడుగుతుంది. అవన్నీ 3 అడిగేసరి నాకు అర్థం కాలేదు. అంటే 3 బుక్ చేసిందేమో, నువ్వు ర్యాపిడో నుంచా అన్నాడు. సార్ నేను ర్యాపిడో నుంచి మాట్లాడుతున్నా అంటే సరే అమ్మా నువ్వు క్యాన్సిల్ చేసుకొని ఊబర్ వచ్చింది నాకు, ఊబర్లో వెళ్ళిపోతా అన్న. చక్క అన్నదన్న, నువ్వు నమ్మవా మీరు 3 ఓపెన్ పెట్టుకొని ఏది ఫస్ట్ వస్తుంది అది క్యాన్సిల్ చేసి పడేస్తున్నాను అంతే. అట్లుంటారు కొందరు కస్టమర్లు. కిస్మత్ అది నా మంచిగా అయింది అనుకుంటా. నా మంచిగా అయింది ఎందుకైందంటే కరెక్ట్ నియర్ బై అక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి ఎంత దూరం నుంచి మోలాలి టు గచ్చిబౌలి దొరికిందన్న. అది మీరు ఎంత లాంగ్ ట్రిప్లు వేస్ట్ అంటెడ్గా ఎందుకు తీసుకోండి. ఇది నాకు ఎంత అర్నింగ్ వచ్చింది తెలుసా అన్న, 672 రూపీస్ వచ్చింది. అది 27 కిలోమీటర్స్ సర్జ్లో ఉండే కాబట్టి వచ్చింది. అది చెప్తున్నా, ఏదైనా మనం మంచిగా అనుకున్నాయి అయితే సరే మంచి అయిపోయింది. అది క్యాన్సిల్ చేసిన మంచి అయిపోయింది. నాకు గచ్చిబౌలి దొరికింది, అక్కడ దగ్గర
27 కిలోమీటర్లకి 677 రూపాయలు వచ్చింది. చాలా అనుకున్నా, ఎందుకంటే 1 అవర్ 15 మినిట్స్ పట్టింది, ఎందుకంటే లాంగ్ కాబట్టి కంపల్సరీ పడుతుంది టైం. అది అదే అప్పుడు అనిపించింది అమ్మా ఏదైనా కానీ రానైనా మన మంచిగా ఉంటుంది అని గమ్మున అయిపోయింది. మళ్ళా నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీ దొరికింది. ఇది ఇంకా హైలైట్. అన్నాసాబు గచ్చిబౌలిలో లోపల హాస్టల్స్ ఉంటాయి కదా, హోటల్ ఉంది ఒకటి. ఆ హోటల్లో మనోడు మంచిగా వేసుకొని ఉండే, ఇలా తాగి ఉండే, వాసన వస్తుంది. మళ్ళీ ఎక్కడ దింపాలని శిల్పారామం అంటే శిల్పారామం అన్నారు, దర్గం చెరువు పోయే ముందు ఒక విస్కీ సంగమ ఇది అన్నాడు ఆయన. విస్కీ సింగమ ఇది అన్నీ చెప్పిండు. అది బిల్డింగ్ ఉంది పోయినారు ఆపోజిట్, దాంట్లో దింపాడు. ఆల్రెడీ కొద్దిగా మనోడు మస్తు వేసుకొని వాసన వస్తుంది, గుప్పని వచ్చేస్తుంది. ఏం మాట్లాడాడు అంతా వేస్ట్గా ఏం మాట్లాడాడు కానీ వచ్చి కూర్చుని ముంగట విస్కీ సాంబా అంట. రైట్, విస్కీ సాంబా దగ్గర దింపాలి నువ్వు, ఇక్కడ కాదు అని చెప్పి ముంగట గేట్ దగ్గరనే దింపాలంట. సరే సరే అని దింపాను. అది ఎందుకు తీసుకున్నా అంటే బుకింగ్ 6 కిలోమీటర్స్ అనుకుంటాను, నియర్ బై 200 వచ్చింది అనుకోండి. 6 కిలోమీటర్ 26 మినిట్స్ పట్టింది. 263 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే, నా రన్నింగ్ వచ్చేసి 197 రూపీస్ వచ్చింది. దాని గురించి తీసుకున్నాం. నువ్వు తీసుకోకపోతే అసలు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ టు షేర్లింగంపల్లి వచ్చింది. 10 కిలోమీటర్స్ 226 వచ్చి 10 కిలోమీటర్ 26 మినిట్స్ పట్టింది. 263 రూపీస్ టోటల్ అర్నింగ్ నాకు వస్తే 195 రూపీస్ నాకు వచ్చింది. 263 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే, నా అర్నింగ్ వచ్చేసి 195 రూపీస్ వచ్చింది. ఓకే, ఆడికి అయిపోయిందా. మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడు వీడికి 3,000 2,000 ఎంతో అవుతుండే. ఇక చాలు ఇక, ఎందుకంటే మళ్ళీ మనకు లొకేషన్ దొరకదు ఆలోచిస్తుండే. అప్పటికి నాకు ఉప్పర్పల్లికి వచ్చింది. ఉప్పర్పల్లి అంటే అత్తాపూర్ సైడ్. సరే తీసుకున్నది, ఇంకేం ఆలోచించలేదు, ఇంకా ముందు ఆలోచించండి. తీసేసిన తర్వాత మేడం అది యూనివర్సిటీ ఉంది కదా లోపలికి, ఆ యూనివర్సిటీ లోపలికి పోయి పికప్ చేసుకొని 18 కిలోమీటర్లు అయింది. దగ్గర 43 మినిట్స్ పట్టింది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకున్నాను. 43 మినిట్స్ పట్టింది. టోటల్ అర్నింగ్ వచ్చి 381 రూపీస్ అయితే, నా అర్నింగ్ వచ్చి 283 రూపీస్. ఓకేనా, ఈడికి అయిపోయిందా. చలో ఇక ఇంటికి వెళ్ళిపోమని అంటే డైరెక్ట్ అత్తాపూర్ ఎట్లా బుకింగ్ దొరకమని ఇంటికి కదా అని ఏం చేసినా సరే వెళ్ళిపోతున్నా. ఏడు దాకా వచ్చినా మన ఆమె దింపి ఒక 2 కిలోమీటర్స్ హాఫ్ కిలోమీటర్ ఎంత వచ్చి 200 మీటర్స్ ఒక హాఫ్ కిలోమీటర్ ఎంత వచ్చినాను. అప్పటికి మనకు బుకింగ్ వచ్చింది నియర్ బై బోరబండకి. బండ్ల కూడా జరిగి 3.5 కిలోమీటర్స్. సరేలే ఇక పెట్రోల్ పైసలు వెళ్ళిపోతాయి, ఈవెన్ 3 కిలోమీటర్స్ కదా, దింపేసి అట్లనే వెళ్ళిపోతాయి మన పెట్రోల్ పైసలు, దానిలోనే మిగులుతాను. ఏం చేసిన పికప్ చేసిన తర్వాత దింపేసిన. 3.5 కిలోమీటర్స్ ఉంటే 19 మినిట్స్ పట్టింది. 9 మినిట్స్ పట్టింది. సో 19 కూడా 9 మినిట్స్ పట్టింది. 554 రూపీస్ టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చి 114 రూపీస్ వచ్చింది. ఆడికి అయిపోయిందా. సో ఇంటికి వెళ్ళిపోవామని ఏం చేసిన, మన బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. ఇక్కడ బండ్ల కూడా జాకెట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళినది డైరెక్ట్ మధ్యలో చెరువు ఒకటి వస్తుంది కదా బ్రిడ్జ్ లాగా, అక్కడ వచ్చింది. అది డైరెక్ట్ మనకు వచ్చింది షూరంపల్లికి వచ్చింది. అనుకున్నా సరే ఇది కూడా ఓకే, మనకు కూడా ప్లస్ పాయింటే. కానీ మళ్ళీ ఏం చేసినా 3 కిలోమీటర్లు రిటర్న్ వెళ్ళి ఆ మేడం వాళ్ళని పికప్ చేసుకుని షూరంపల్లి మన చౌరాస్ ఉంది కదా, అక్కడ డాక్టర్ హాస్పిటల్ ఉంది, అక్కడ పిల్లల్ని దింపేసిన. 5 కిలోమీటర్స్ ఉండే 14 మినిట్స్ పట్టింది. టోటల్ అర్నింగ్ వచ్చేసి ఇది ర్యాపిడోలో ఉండే, ఇది ర్యాపిడోలో ఉండే 179 రూపీస్ అయ్యింది. సరే అని తీసుకున్నాం, మంచిగానే ఉంది రేట్ కూడా. 5 కిలోమీటర్స్ 79 రూపీస్ అంటే ఓకే అని తీసుకొని మళ్ళీ నుంచి బయలుదేరుతున్నా. నియర్ బై మన ఆరంగడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది నాకు ర్యాపిడోలో. ఆరంగడ్ దుర్గానాథ్ చౌరస్తా దగ్గర బుకింగ్ వచ్చింది. 200 చూపించింది. 3 కిలోమీటర్స్ అయితే చూపించింది. తీసుకున్నా. లొకేషన్ దగ్గర పోతుంటే మళ్ళీ ఎందుకు అనిపిస్తుంది, మళ్ళీ ఎందుకు పోవడం ఎందుకు, కానీ 3 కిలోమీటర్లే మళ్ళీ ఇట్లా కొట్టేస్తే మనకు మళ్ళీ 200 మిగులుతాయి కదా అని ఏం చేసినా సరే అని లొకేషన్ దగ్గర పోయినా. అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉండే పోయినా. ఫోన్ చేసిన, వస్తున్నా సార్ అని చెప్పిన. సరే రమ్మని చెప్పిండు. లొకేషన్ దగ్గర పోయిన తర్వాత రోడ్ నాకు బాగా అనిపించలేదు, మొత్తం బిజిరం ఉంది. క్యాన్సిల్ చేద్దామా అని 2-3 సార్లు కొట్టినా, క్యాన్సిల్ అయితే లేదు. 2 సార్లు కానీ 3 సార్లు కన్నా కుక్కితే మన ర్యాపిడోలో క్యాన్సిల్ కాదు. ఏం చేయాలని అంటే ఇంకో రోడ్డు కనిపించింది, పక్కన చూస్తే రోడ్ పెద్ద రోడ్డు. సరే ఆయన ఎక్కించుకొని ఇక్కడ మైఫిల్ హోటల్ ఉంది కదా మన కడ దగ్గర, మైఫిల్ హోటల్ పక్కన గల్లీలో ఒకటి ఉంది. హాఫ్ కిలోమీటర్ పోగానే 204 రూపాయలు వచ్చింది. ఆడికి దిగి ఎండ్ అయిపోయింది. నాకు దగ్గర 6 కిలోమీటర్లకే 10 కిలోమీటర్లకే నాకు దగ్గర 600 వచ్చింది. అది ఓకేనా. అయితే టోటల్ అర్నింగ్ మాత్రం నాకు ర్యాపిడోలో 1,051 రూపాయి, ఓలాలో మాత్రం 7 ట్రిప్లు కొట్టిన 2,123 రూపాయలు అయింది. ఓకేనా, ఇది సంగతి.
ఇంకోటి ఏంటంటే తెల్లారి చూసేసరికి ర్యాపిడోలా ఓలాలా 273 రూపీస్ వచ్చినట్టు చూపిస్తుంది. అది మొత్తం టోటల్ అని నేను వచ్చేసి 3174 రూపీస్ అన్న. ఇది కథ విన్నది. కాకపోతే ఇంకోటి ఏం చెప్పాలంటే ఇంకా వచ్చే 2-3 రోజులల్లో 14-13 అట్లా ఉంటుంది కదా, హాలిడేస్ ఉంటాయి, అందరు బయటికి వెళ్ళిపోతారు. కొట్టేది ఉంటే బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ ఫ్రైడే సాటర్డే మేబీ అంత ఎంటీ ఉంటుంది ఏమో. ఈ 3 రోజులే కొట్టాలన్న, దాని తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, అంతా అందరు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి. ఓకేనా? ప్లీజ్ అన్న నాకు సపోర్ట్ చేస్తారు, రిటర్న్ సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బండి మాత్రం వెళ్ళండి అంటే. గుడ్ బై అన్న. ప్లీజ్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు కంపల్సరీ రన్నింగ్ 3000 ప్లస్ అనుకుంటున్నా, ఏమవుతుందో దేవుని గారికి.